వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. విజయనగరం జిల్లా రాజాం ఉమ్మడి కూటమి అభ్యర్థి మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా పోలిపల్లి పైడితల్లి అమ్మవారిని దర్శించుకుని అనంతరం ఆర్సీఎం చర్చిలో ప్రార్థనలు జరిపి ర్యాలీగా రిటర్నింగ్ అధికారి కృష్ణరాజుకు 2 సెట్ల నామినేషన్ అందజేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. సార్ లేదు, నువ్వు అంటే కార్యకర్తలుగా 2,60,000 మంది నువ్వు చేర్చుకుందాం అనుకుంటున్నావు. కానీ వాళ్ళందరూ డిగ్రీ చదివిన వాళ్ళు, చాలామంది ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు, వారికి తెలుసు, వారు కూడా జ్ఞానులు. అందుకోసం నువ్వు రిజైన్ చేయమంటే రిజైన్ చేసినా నీ పార్టీకి సహాయం చేయరు. రేపు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా వాళ్ళు ఎవరికైనా మరి అంటే మంచిగా ఉండి వారు కష్టపడే సత్తు ఉంటే వారిని తీసుకుని 10,000 రూపాయలు ఇస్తాం మేము. అలాగే ఈరోజు పెన్షన్ని బీసీలకి అందరికీ కలిపి నెలకి 4,000 రూపాయలు ఇస్తాం. అలాగే ఈరోజు మహిళలకి మేము ప్రత్యేకంగా నీకన్నా ఎక్కువ సంక్షేమం చేస్తున్నాం. ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ ఫ్రీగా ఇస్తాం, 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తాం. పిల్లలు ఎంతమంది చదువుకుంటే అంతమందికి, నీలా ఒక్కరికి కాదు, అంతమందికి సంవత్సరానికి 15,000 తల్లివందనం పేరు మీద ఇస్తాం. అలాగే ఈరోజు వారికి గౌరవం అన్ని విధాలా ఉండడానికి, అలాగే మరి మంచినీరు ఇవ్వడానికి అందరికీ కూడా ప్రతి ఇంటికి ట్యాప్ ఇస్తాం. రైతులకి సహాయతలు సంవత్సరానికి 20,000 ఇస్తాం. యువతకి నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. ఇలా అదేవిధంగా 18 ఏళ్ళ నిన్న ప్రతి మహిళకి కూడా నెలకి 1,500 రూపాయలు ఇస్తాం. అంటే సంక్షేమం అంటేనే తెలుగుదేశం సంక్షేమం. మీరు చెప్పినా, జగన్మోహన్ రెడ్డి చెప్పినా, జగన్మోహన్ అనుయులు చెప్పినా ప్రజలు నమ్మరు. ప్రజలకు తెలుసు ఈ రాష్ట్రంలో రాజకీయ చైతన్యం తెచ్చింది